కాపునాడు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టాపిక్ ఉండవల్లి శ్రీదేవి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందన్న అభియోగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది చోటామోటా నాయకులు ఉండవల్లి శ్రీదేవి గురించి గాని, ఆమె కుటుంబం గురించి కానీ చాలా అసభ్యంగా మాట్లాడడం, సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టి తమ సునకానందాన్ని తీర్చుకోవడం జరిగింది. ఈ విషయంపై కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఒక వీడియో ద్వారా ఉండవల్లి శ్రీదేవికి నైతిక మద్దతును అందించారు. కాపు మెట్టినింటి ఆడబిడ్డ ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ పై కూడా అనుచిత వ్యాఖ్యల్ని, అసభ్యకర పదజాలంతో పెడుతున్న పోస్టుల్ని వ్యతిరేకించాల్సిన ఈ తరుణంలో వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ జిఎం ఫడ్కే ఫెలోషిప్ అవార్డుతో పాటు 5 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు, 11 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మానవతావాది, వైద్యాన్ని వృత్తిగా కాకుండా ఒక తపస్సుగా భావించే మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మన కాపుకుల మరకతమణి డాక్టర్ కమ్మెల శ్రీధర్ గురించి సవివరంగా తెలుసుకుందాం. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో కమ్మెల వెంకటేశ్వరరావు, విజయ దంపతులకు సాధారణ కాపు కుటుంబంలో పుట్టిన డాక్టర్ కమ్మెల శ్రీధర్ చిన్నప్పటి నుండి చురుగ్గా ఉండేవారు. ఇక్కడ మనం మరొక విషయం గురించి తెలుసుకోవాలి. వజ్రం అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు వచ్చే మొదటి పేరు కోహినూరు. ఆ కోహినూరు వజ్రం దొరికింది కొల్లూరులోనే అన్నది అసలు చాలా మందికి తెలియని విషయం. ఆ తర్వాత కోహినూరు వజ్రం గోల్కొండకి తరలించబడడం, బ్రిటిష్ వారి కాలంలో అది ఇంగ్లాండ్ మహారాణి కిరీటంలోకి చేరడం అందరికీ తెలిసిందే. అదే కొల్లూరులో రూపొందిన మరో వజ్రం మన శ్రీధర్ కమ్మెల. డాక్టర్ శ్రీధర్ హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఎంఎస్ జనరల్ సర్జరీ మరియు ఎంసీహెచ్ యూరాలజీ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, సింగపూర్లో లాప్రోస్కోపిక్ యూరాలజీ ఫెలోషిప్, అమెరికాలోని మిచిగాన్ డెట్రాయిట్లోని హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టంలో ఫెలో రోబోటిక్ యూరాలజీ సర్జరీ పూర్తి చేశారు. చేస్తున్న వృత్తి పట్ల అంకితభావం, సమాజం పట్ల సేవా దృక్పథం, తన వద్దకు వచ్చిన రోగుల పట్ల సహృదయత వెరసి డాక్టర్ కమ్మెల శ్రీధర్ని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన హైదరాబాద్లో డాక్టర్ శ్రీధర్ కిడ్నీ మరియు ఐవీఎఫ్ సెంటర్ కు అనుబంధంగా పనిచేస్తూ కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన డాక్టర్ శ్రీధర్ యూరాలజీ రంగానికి అందించిన సేవల్ని గుర్తించి యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 1990-91 సంవత్సరానికి డాక్టర్ జిఎం ఫడ్కే ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ పీజీ యూరాలజిస్ట్ గా జాతీయ అవార్డును అందుకున్నారు డాక్టర్ శ్రీధర్. గత 37 సంవత్సరాలలో యూరాలజిస్ట్ గాను, ఆండ్రాలజిస్ట్ గాను, సెక్సాలజిస్ట్ గాను, లాప్రోస్కోపిక్ సర్జన్ గాను వైద్య రంగంలో సేవలందించిన డాక్టర్ శ్రీధర్ కమ్మెల యూరలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఆరోగ్యంగా, చురుగ్గా మరియు సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి అవసరమైన అన్ని ఆరోగ్య వనరులను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి చేస్తున్న కృషి చిరస్మరణీయం. అదే సమయంలో కామన్ గా వచ్చే కిడ్నీ సమస్యలు, అలాగే మూత్రనాళాల్లో వచ్చే సాధారణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఎన్నో రకాల అవేర్నెస్ కార్యక్రమాలు, అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని డాక్టర్ శ్రీధర్ చేపట్టారు. వీటి వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు, యూరాలజీకి సంబంధించిన ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది తమ రోజువారీ జీవితంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకొని సుఖమయ జీవనం గడపడంతో పాటు డాక్టర్ శ్రీధర్ కి అభిమానులుగా మారిపోయారు. కోట్లాది రూపాయలకు అధిపతి అయిన తను పుట్టిన ఊరిని మర్చిపోకుండా పెసర్లంక గ్రామంలో తన తండ్రి పేరు మీద సుమారు 10 కోట్లకు పైబడిన ఆస్తులతో పాటు అక్కడి స్కూల్ మరియు అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి మరికొంత ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. డబ్బుని లెక్క చేయని, అవినీతికి ఆమడ దూరంలో ఉండే ఇంతటి వ్యక్తిపై కూడా అభాండాలు వేయడానికి వెనకాడిన వారిని ఏమనాలి? మనస్సాక్షి లేని సైకోగాళ్లంతా ఏకమై కూసిన మచ్చలేని మానవతావాదికి ప్రజలు ఎప్పుడూ వెన్నంటి నిలుస్తారన్నది వాస్తవం. సాదాసీదాగా ఉండడాన్ని ఇష్టపడే డాక్టర్ శ్రీధర్ తన 2 కుమార్తెలను అంతే క్రమశిక్షణతో, సమాజం పట్ల సరైన అవగాహనతో పెంచారు. 2 కుమార్తెలు వైద్య విద్యలో అత్యున్నత ప్రతిభను కలిగి మంచి ర్యాంకుల్ని సాధించారు.
డాక్టర్ శ్రీధర్ తన తల్లిదండ్రుల్ని స్మరించుకుంటూ పెద్ద కుమార్తెకు తల్లి పేరులోని విజయను, తండ్రి పేరులోని వెంకటను తీసుకొని విజయ వెంకట భావ్య నాయుడుగా పేరు పెట్టారు. చిన్న కుమార్తె హారికా నాయుడు. ఇద్దరూ కూడా విద్యలోనూ వినయంలోనూ తండ్రికి తగ్గ తనయలుగా పేరు తెచ్చుకున్నారు. సమాజం పట్ల స్పష్టమైన అవగాహన, అప్పటి రాజకీయాల పట్ల గౌరవం ఉన్న డాక్టర్ శ్రీధర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి భావాలకు ప్రభావితులై ఆయన భార్య డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి సమేతంగా రాజకీయ అరంగేట్రం చేశారు. దంపతులిద్దరూ వైద్యులై ఉండడం వల్ల క్షణం తీరికలేని పరిస్థితుల్లో కూడా సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న నిబద్ధతతో రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఇంతటి మహోన్నత భావాలున్న ఒక కుటుంబాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా లేరన్న నెపంతో హీనాతిహీనంగా ప్రవర్తిస్తున్న ఈ పిచ్చి కుక్కల్లాంటి ఉన్మాదుల్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన మానసిక స్థైర్యాన్ని డాక్టర్ శ్రీధర్ కమ్మెల, ఉండవల్లి శ్రీదేవి దంపతులకు అందిద్దాం. అరాచకం ఎక్కడ జరిగినా కాపు అన్నవాడు ఖచ్చితంగా ఖండిస్తాడని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. రండి, పార్టీలకు అతీతంగా డాక్టర్ శ్రీధర్ కమ్మెల, ఉండవల్లి శ్రీదేవి కుటుంబానికి మన నైతిక మద్దతును బహిరంగంగా ప్రకటిద్దాం. Please subscribe our channel